రెండేళ్ల నుంచి విచారణ పేరుతో రేవంత్ సర్కారు టైం పాస్ చేస్తుందన్నారు కేటీఆర్. నోటీసుల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద లీకుల సర్కార్ ఏం జరగకముందే ఏదో జరిగినట్టు ప్రచారం చేస్తుందన్నారు. తాము ఏ తప్పు చేయలేదని, ఎన్ని విచారణలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కేటీఆర్. విచారణ ప్రారంభించి రెండేళ్ళైంది కదా. ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు, పుంకాను పుంకాలుగా కథనాలు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవరన్నా ఒక అధికారి అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టిండా? ఎవరన్నా మంత్రి అఫీషియల్గా మాట్లాడిండా? ఎడికెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ? ఎడికెళ్ళి వస్తున్నాయి? లీకులు తప్ప. ఇట్లయిందట, అట్లయిందట, అదిగో పులి ఇదిగో తోక. ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్, ఒక్కటంటే ఒకటి అధికారిక వార్త ఏదైనా వచ్చిందా? సీఎంఓల నుంచి లీకులు. గతంలో అప్పుడు సినిమాలో గ్రీకు వీరుడు అని పాట ఉంటుంది, అట్లా రేవంత్ రెడ్డి పేరు లీకు వీరుడు అని పెట్టాలి. లీకులు తప్ప పీకింది ఏంది? నువ్వు నాకు అర్థం కాదు. 2 ఏళ్ల నుంచి గుంచుతూనే ఉన్నావు. ఎప్పుడు నీకు కొద్దిగా టైంపాస్ కావాలంటే నోటీస్. నేను దావోస్ పోతున్నా, ఎక్కడ మా ఉప ముఖ్యమంత్రి నా మీద కోపంగా ఉన్నాడు, బొగ్గు కుంభకోణంలో ఆయన వాటా నేనేదో కొట్టేసే ప్రయత్నం చేసినా అని. కాబట్టి ఆయన నా కుర్చీ ఏమైనా గుంజుకుంటాడేమో. ఏం చేయాలి? టైంపాస్ చేయాలి. 2 రోజులు నోటీసుల పేరు మీద డ్రామా ఇవ్వాలి. మాకు ఇంకో 2 రోజులకు ఇంకోళ్ళకి నోటీస్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు వచ్చేదాకా టైంపాస్ చేయమని చెప్పిపోయిందట. కాబట్టి టైంపాస్ చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేము ఏ తప్పు చేయలేదు. కాబట్టి ఎవనయ్యకు భయపడం, అది మాత్రం పక్క.